నమస్తే, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పీపుల్. దేశంలో కరోనా రక్ష జనాన్ని భయపెడుతుంది. ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యి అనే చందంగా మారింది ఇప్పటి పరిస్థితి. ఓవైపు పెరుగుతున్న కరోనా కేసులు, మరోవైపు ఆసుపత్రుల్లో తగ్గుతున్న వైద్య సిబ్బంది ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కరోనా పరీక్షలు, వ్యాక్సిన్, ఆసుపత్రిలో అడ్మిషన్, ఆక్సిజన్, రెమ్డెసివిర్ ఇంజెక్షన్, ప్రతి దానికోసం పరుగులు పెట్టి జనం సొమ్మసిల్లిపోతున్నారు. గత సంవత్సరం కరోనాని చూసిన అనుభవంతో నిన్న మొన్నటి దాకా కొంచెం ధైర్యంగా ఉన్నవారు కూడా ఈసారి వైరస్ తీవ్రత, విధ్వంసం దాటికి విలవిల్లాడుతున్నారు. ఇదంతా ఓవైపు అయితే లాక్డౌన్ భయం జనాన్ని భయపెడుతుంది. ఇప్పటికే ఢిల్లీలో 6 రోజుల లాక్డౌన్ ప్రకటించడంతో వలస కూలీలు స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారు. అటు ముంబైలోనూ లాక్డౌన్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు దేశంలో 5 సీఎంలు, ఒక మాజీ ప్రధాని మంత్రి కరోనా సోకింది. తాజాగా నిన్న తెలంగాణ సీఎం కరోనా బారిన పడ్డారు. హోమ్ ఐసోలేషన్లో ఉన్న ఆయనకు డాక్టర్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కబలిస్తుంది. ప్రజలందరూ కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడి నుంచి ఈ మహమ్మారి ఆవరిస్తుందో అన్న ఆందోళనలు సర్వత్రా ఉన్నాయి. హాస్పిటల్లో బెడ్లు దొరకట్లేదు, కొన్ని హాస్పిటల్లో ఆక్సిజన్ సప్లై లేదు. ఇలాంటి పరిస్థితుల్లో క్షణమొక దినంగా ఈరోజు బిక్కుమనాల్సిన దుస్థితి నెలకొంది. ప్రజలందరూ కూడా మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి దీనిపై సారించాల్సిన అవసరం ఉంది. ఇక ఇది ఇష్యూపై ఈనాటి వాయిస్ ఆఫ్ పీపుల్ కొనసాగిద్దాం. మనతో పాటుగా శ్రీభూషణ్ రాజు గారు, ప్రముఖ వైద్య నిపుణులు, నిమ్స్, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మరి కాసేపట్లో మరికొంతమంది సీనియర్ వైద్యులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. శ్రీభూషణ్ రాజు గారు నమస్తే. సార్, మీ ఆడియో మ్యూట్లో ఉన్నట్టున్నది, ప్లీజ్. హలో, వినిపిస్తుందా? ప్లీజ్ అండి. శ్రీభూషణ్ రాజు గారు, ఎలా చూడాల్సి ఉంది? చాలాసార్లు దీని మీద మనం అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టుకోవడం జరిగింది. రోజుకి వైరస్ తీవ్ర రూపం దాలుస్తుంది. చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. మళ్ళీ లాక్డౌన్ వైపు చాలా రాష్ట్రాలు వెళ్ళే పరిస్థితి నెలకొన్నది. అసలు ఏం జరుగుతుంది? దీని పర్యవసానం ఎలా ఉండబోతుంది? ఏ రకంగా ప్రజలు క్షేమంగా ఉండాలంటే ఇంకా కఠినమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. గత కొన్ని నెలల క్రితం మనము రెండవసారి సెకండ్ వేవ్ యూరోప్ దేశాల్లోనూ, అమెరికాలోనూ వచ్చిన సందర్భాన్ని మనం వాళ్ళందరూ కరోనా పూర్తిగా మటమాయం కాకుండానే కరోనా మేము జయించేసాము, మేము బయట తిరగొచ్చు అని పాటలు చేస్తున్నారు. తద్వారా వాళ్ళ దేశంలో ఒక విస్ఫోటన లాగా దేశం మొత్తం జరిగి అనేక దేశాలు చాలా చిన్న భిన్నమయ్యాయి రెండోసారి వేవ్ లో. ఇప్పటికీ కూడా బ్రెజిల్ లాంటి దేశాలు ఇంకా కష్టపడుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. మనం దాని నుంచి గొప్పగా పాఠాలు నేర్చుకోలేదు. మనం కూడా పెళ్లి కళ్ళు మూసుకొని పాలైన చందాన మనం కూడా అంత బానే ఉంది అని భ్రమలో మనం బయటకు వచ్చేసాం, మనకేమీ కాదనుకుంటూ. దీంతో ఇలా చాలా మంది ఒకేసారి రోడ్ల మీదకి రావడము, కోట్ల మంది ప్రజలు, భారతీయులందరూ రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళ పాలనలు అసలు ఇప్పటిదాకా ఏమీ జరగలేదు, కరోనా అంటూ జరగనే లేదు, రాలేదు సాధారణంగా వాళ్ళు తినడం మొదలు పెట్టేశారు. ఇది కేవలం వైరస్ ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి వ్యాప్తి చెందేది. మనుషులు లేకపోతే అది వ్యాప్తి చెందదు. కానీ మనుషులు దగ్గరగా ఉండి సాన్నిధ్యంతో ఉండి మాట్లాడుకుంటూ ఉంటే ఒకరి నుంచి ఒకరికి వస్తూనే ఉంటుంది. ఇలా ఇంత చెప్పిన తర్వాత కూడా చాలా మంది ప్రజలు ఇంకా అసలు ఏంటి కరోనా ఏం లేదన్నట్టుగానే వాళ్ళు ఇప్పటికీ నా ఓపీలో మాస్క్ కట్టుకొని తిరగటం లేదు. దగ్గరకు వచ్చిన మాస్క్ తీసేసి మాట్లాడుతున్నారు వద్దని చెప్పిన తర్వాత కూడా. ఇక గుంపులుగా తిరుగుతున్నారు. సమాజం కూడా అలాగే ఉంది. సభలు, సమావేశాలు, గుంపులు, అలాగే పెళ్లిళ్ళు, ప్రబోజనాలు అని రొటీన్ గా చేసేస్తున్నారు అంతా కూడా. అసలు కరోనా పూర్తిగా పోలేదు. ఎందుకంత సులభంగా వీళ్ళు వేరే దేశాల నుంచి మనం నేర్చుకున్నామా? వాళ్ళ దేశంలో జరిగినటువంటి విస్ఫోటనాన్ని గుర్తించి అయ్యో మన దేశానికి అటువంటి స్థాపించకూడదని చెప్పి మనం జాగ్రత్తగా ఉన్నామా అంటే లేదు. ప్రభుత్వాలు ప్రజలందరికీ సంబంధించి గొప్ప నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ప్రజలు వాటి వ్యక్తిగతంగా వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాలి. సమాజ హితం కోరిక ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అది ఒకరిద్దరికి కొన్ని విధాలుగా వేరే విధంగా కూడా అయి ఉండవచ్చు. ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటిస్తే చాలా మంది వలస కార్మికులే కాదు, చిన్న కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు చిన్న ఆర్థికంగా చాలా చితికిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో అంత పెద్ద పరిస్థితి తీసుకురాకుండా ఎవరికి వాళ్ళు వ్యక్తిగత విచక్షణ ఉపయోగించేసి జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం ఇది. కానీ ఎవరు పట్టించుకోవటం లేదు. ఎవరికి వాళ్ళు మాకేం కాదు తిరుగుతున్నారు. పోనీ వచ్చిందా, అయ్యో మాకే వచ్చేసిందా, లబోదిబం అంటున్నారు, భయపడుతున్నారు. అంత భయం ఉన్న వాళ్ళు అంత భయం లేకుండా రోడ్డు మీద తిరుగుతూ భయం ఉంది ఉంటే పాటించుకుంటున్నారు. కానీ ఎవరు వాటిని పాటించడం లేదు. చాలా చిన్న సూత్రాలు, కరోనా రాకుండా చూడాలంటే చేసే సూత్రాలు చాలా చిన్న. నిజానికి ఎంతమంది చేసినా కూడా ఒకరిద్దరికి వస్తుంది. కానీ అలా ఒకరిద్దరికి రావడం అన్నది ఓకే, కొంతమంది ఎక్కడో ఒక తప్పులు జరుగుతాయి కాబట్టి. కానీ చాలా మంది చేయకపోగా ఒకరు కూడా రాకూడదని కోరుకోవడం అనేది అత్యాశ అవుతుంది. అసలు సమాజంలో చాలా మంది మేము చూస్తున్నాము గుంపులుగా తిరుగుతున్నారు. ఇక సభలు, సమావేశాలు, చిన్న పార్టీలు, కిట్టి పార్టీలు, బర్త్డే పార్టీలు, పెళ్లిళ్ళు, ఎంగేజ్మెంట్స్, ఇంకా చాలా మంది పిల్లలు గోవాలకి అక్కడికి వాళ్ళ కుటుంబాలతో వెళ్తున్నారు, ఫ్రెండ్స్ తో వెళ్తున్నారు.
ఎంత సహజంగా తిరుగుతున్నారంటే అసలు ఏమీ జరగలేదు సమాజంలో, అంత సహజంగా తిరుగుతున్నారు. వీళ్ళ మీద ఎటువంటి కట్టడి లేదు. రెండు రకాల బాధ్యతలు ప్రపంచంలో ఇప్పుడు మనం చూడాలి మన దేశంలో ముఖ్యంగా. ఒకటి, ప్రభుత్వ పరంగా ఇటువంటి ఎక్కడైతే ప్రజల బలహీనతల ఆధారంగా వ్యాప్తి చెందించే అవకాశం ఉంటుందో దాన్ని పూర్తిగా గుర్తించి అటువంటి సందర్భాలను పూర్తిగా నిలువరించాలి. అందులో ఒకటి ఉదాహరణకి తీసుకుంటే పెళ్లిలో అలాంటివన్నీ కూడా ఇప్పుడు ఎవరు కూడా ఒప్పుకోకపోవడము, అవన్నీ యాక్సెప్ట్ చేయకపోవడం అనేది చేయాలి. అదొక పద్ధతి. ఆ తర్వాత రెండవది, గుంపులు తిరగకుండా ప్రజలకి లాక్డౌన్ లాంటి పరిస్థితే తీసుకురాక్కర్లేదు, కానీ గుంపులుగా తిరగకుండా వాళ్ళ సభలు సమావేశాలు పెట్టుకోకుండా చేయాలి. కానీ ప్రభుత్వాలు అలా ఊరుకోవటం లేదు. రాజకీయ పక్షాలన్నీ కూడా వాళ్ళ సభలు సమావేశాలు నిరటంగా చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు అలా చేస్తూ ప్రజల్ని మీరు మాత్రం పెళ్లిళ్ళు చేసుకోవద్దు, మీరు మాత్రం ఇంట్లో చనిపోతే 10 మంది రావాలి, 20 మంది రాకూడదు, మీరు గుంపులుగా తిరగకూడదు అలా చెప్పడం అనేది చాలా తప్పు. కాబట్టి ఈ బాధ్యత అనేది అన్ని వైపుల నుంచి ఉండాలి, అన్ని కోణాల నుంచి రావాలి. ఏదో ఒకరి బాధ్యతగా ఉంటే మిగతా అందరికీ కాదు. ఏం చెప్పాలంటే 100లో ఒకరిద్దరు నిజంగా చాలా బాధ్యతగా ఉంటారు, కానీ వాళ్ళని స్టార్ట్ చేసే సందర్భాలు వస్తాయి గుంపులో తిరుగుతున్నప్పుడు. కాబట్టి అలాంటి వాళ్ళ పట్ల వాళ్ళు కూడా బలైపోతూ ఉంటారు. చూడండి, ఎవరో పిల్లలు పెట్టుకున్నటువంటి చిన్న సభకి సమావేశానికి పాటలు పాడడానికి ఎస్సీ బాసు వ్యక్తులు వెళ్ళి అక్కడ ఇంత కష్టం చేశారో తెలుస్తున్నాం కదా మనం. అటువంటి వాటిని నేర్చుకున్నట్టుగా లేదు, సమాజంలో నేర్చుకున్నట్టుగా లేదు. ఇంకా అలాగే తిరుగుతున్నారు అందరూ కూడా ఎటువంటి భయం లేకుండా. ప్రభుత్వాలు లాక్డౌన్ అంటూ పెద్దగా ప్రకటించాల్సిన అవసరం ఏమీ లేదు, ఎందుకంటే లాక్డౌన్ చేస్తే చిన్న వాళ్ళు చితికిపోతారు, కష్టపడతారు. కాబట్టి అటువంటి వాటి సందర్భం లేకుండా కేవలం వ్యక్తిగతంగా వాళ్ళు ఏ విధంగా క్రమశిక్షణగా ఉంటే ప్రాబ్లం లేకుండా ఉంటుందన్న విషయాన్ని గుర్తించి ఆయా సందర్భాలని మనం ఆపాదించాలి సమాజానికి. అంటే చెప్తున్నాను కదా, 144 సెక్షన్ పెట్టవచ్చు, నైట్ పూట కర్ఫ్యూ పెట్టవచ్చు, తాత్కాలికంగా షాపులని కొద్ది గంటలు మాత్రమే పనిచేసే విధంగా చూసి క్లోజ్ చేయవచ్చు, లేదా ఏరియా వైజ్ గా గుర్తించి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రజల్ని, ఒక్కొక్క గ్రూప్ ని, అంటే ఒక నగరంలో ఒక 10-15 డివిజన్లుగా చేసుకొని ఈ డివిజన్ ఈ టైంలో ఉంటుంది ఓపెన్ గా షాపులన్నీ, ఇంకో డివిజన్ లో ఈ టైంలో ఓపెన్ గా ఉంటాయి, అలా చేయవచ్చు. మనం చెప్పదలుచుకుంటే చేయదలుచుకుంటే ప్రజల కదలికలని నిరోధించగలిగే రకరకాల ప్రయత్నాలు మనం చేయవచ్చు తలుచుకుంటే. కాకపోతే అది వ్యక్తిగతమైన క్రమశిక్షణ కిందకే వస్తుంది. మళ్ళీ చూస్తే ప్రభుత్వాలు మీకు టీకాలు తీసుకురాగలుగుతాయి, కానీ మీరు టీకా తీసుకోవడానికి మీకు ఉత్సాహం ఉండాలి. ప్రభుత్వాలు ఆసుపత్రులు తెరిచి ఉంచగలుగుతాయి, కానీ ఆసుపత్రులు వెళ్ళి జాయిన్ అవ్వాలనుకునే కోరిక మీలో ఉండాలి. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు చాలా వరకు పెద్దగా పేషెంట్స్ లేకుండా ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. అది కూడా ప్రజల భావజాలమే. పైగా మీరు లక్షలు గుంజుతున్నారు, మాకు ఆసుపత్రిలో బెడ్ దొరకట్లేదు, ఆక్సిజన్ దొరకట్లేదు అంటూ మళ్ళీ గగ్గోలు పెడుతున్నారు. ఈ ప్రజలకు ఏమి కావాలో ప్రభుత్వం చేయగలుగుతుంది. కాకపోతే ప్రజలు కూడా తీసుకునేంత సమర్థత, చాకచక్యం వాళ్ళకు ఉండాలి. ప్రజల్లో కొంచెం బాధ్యత ఇంకా కొంచెం పెరగాలి. ఇది వ్యక్తిగత క్రమశిక్షణ లోపమే తప్ప నేను సామాజికంగా పెద్ద గొప్పమే అనుకోవటం లేదు. ప్రభుత్వం కూడా వ్యక్తిగతంగా ప్రజల్లో ఒక క్రమశిక్షణ పెంచడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలో అటువంటి చర్యలని చాలా సమర్థవంతంగా ఉన్నతమైన అధికారుల ద్వారా నిర్దేశించి చక్కగా చేయాల్సిన అవసరం ఇప్పుడు మనకి తప్పనిసరిగా ఉంది. దీన్ని గుర్తిస్తారని కూడా నేను అనుకుంటున్నాను. ఈరోజు మాస్క్ పెట్టుకోకపోతే ఫైన్లు వేస్తాము అని ఈ రకంగా వాళ్ళని భయపెట్టడమో లేకపోతే ఇంకో రకంగా బెదిరించడమో, ఇలాంటి అంశాలన్నీ ఎక్కడ పడితే అక్కడ మనకు జరుగుతున్నాయి. మాస్క్ పెట్టుకోకపోతే ఈ ఫైన్ వేస్తాము, లేకపోతే ఈ రకంగా లేకపోతే ఈ ఫైన్ వేస్తాము. ఓకే, అంతవరకు బాగానే ఉంది, వాళ్ళు ఈదన్నా భయంతో చేస్తారేమోని. కానీ ఎవరికన్నా మనం ఒక సూచన సలహా ఇచ్చినప్పుడు మనం పాటించాలి. మనం పాటించిన తర్వాత అది చేస్తే ఎవరికైనా సరే దాని మీద ఒక సీరియస్నెస్ వస్తుంది. అయ్యో ఆయన చేస్తున్నాడు కదా, ఆయన చేసి మనకు చెప్తున్నాడు కదా అని. ఈ సభలు సమావేశాలు మీరు చెప్పినట్టుగా ఇష్టారాజ్యంగా చేసుకోవడం, ర్యాలీలు తీయడం, ఎన్నికలు నోటిఫికేషన్లు ఇవ్వడం, ఎన్నికలు జరపడం, అసలు ఏ రకంగా అంటే ఆ రకంగా ఉంది. ఫంక్షన్ల విషయం ఇంకోటి, రాజకీయ నేతలు అధికారుల్లోనే అది పాటించాలి అని చిత్తశుద్ధి లేని పరిస్థితి ఉంటే ప్రజలు ఏం పాటిస్తారు, ఏమి వింటారు వీళ్ళ మాటల్ని? కరెక్టే, నేను ఒప్పుకుంటాను. మనం చేసి పాటించి చూపించడం అనేది ప్రజలకు చేయాల్సిందే. కాకపోతే మీరు చెప్పినట్టుగా భయపెట్టడం ద్వారానో, వాళ్ళని అదిలించడం ద్వారానో, వాళ్ళని మందలించడం ద్వారానో వాళ్ళు వింటారని నేను అనుకోవటం లేదు. వాళ్ళకి తెలియకుండా నిశ్శబ్దంగా కొన్ని పద్ధతులని, కొన్ని చట్టాలను కావచ్చు, కొన్ని పద్ధతులను కావచ్చు ప్రజలకు చెప్తే సరిపోతుంది. నిజానికి కర్ఫ్యూ పెట్టండి కొన్ని గంటల దాకా, కొన్ని షాపులని, ప్రదేశాలని కేవలం కొన్ని ప్రదేశాలను కొన్ని గంటల వరకు ఓపెన్ చేయండి. ప్రజలకు పెద్దగా ఇమీడియట్ గా అవసరం లేనటువంటిది మా దాదాపుగా క్లోజ్ చేయండి. స్కూల్స్, యూనివర్సిటీస్, కాలేజెస్, అలాగే పబ్స్, అవన్నీ కూడా మనకు అవసరమా? వీటన్ని కూడా ఆపేసుకున్నా సరిపోతుంది కదా. కానీ ఎవరు వింటున్నారు? సినిమా థియేటర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో నేను విన్నాను 50% కెపాసిటీతో సినిమా థియేటర్లని ఓపెన్ చేయొచ్చని ఆంధ్రప్రదేశ్ లో అనుకుంటున్నారట. ఇవన్నీ అవసరమా? ఓకే, నేను అర్థం చేసుకోగలుగుతాను. సినీ కార్మికులు కష్టపడతారు, సినిమా థియేటర్లలో పనిచేసే వాళ్ళు బాధపడతారు, ఆరోగ్యంగా చిక్కిపోతారు అన్న అంశాలన్నీ కరెక్టే, నేను కాదని చెప్పడం లేదు. కానీ వాటి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషించుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1 సంవత్సర కాలం అనేది సుదీర్ఘ కాలం. ఒక వ్యవస్థలో మార్పులు రావడానికి, పెను మార్పులు సృష్టించుకోవడానికి
కొత్త కొత్త విషయాలు మనం ఆకలింపు చేసుకోవడానికి, ఆ విధంగా సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, మనం అర్థం చేసుకోవడానికి, ఆలోచనాత్మకంగా ముందుకు వెళ్ళడానికి సంవత్సరం అనేది చాలా చాలా పెద్దదని, పొడవైనది. ఇంత పెద్ద సంవత్సర కాలంలో మనం ఇవన్నీ చేసుకుని పెట్టుకుంటే మనకి 2వ తరంగం, 3వ తరంగం, 4వ తరంగం తరంగాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ప్రతి తరంగంలో ఎవరో ఒకరు మనకు అత్యంత ఆప్తులైన వాళ్ళు కష్టపెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇంత కష్టపెట్టుకుని తిరగాల్సిన అవసరం కూడా మనకి లేదు కదా. ప్రభుత్వము ప్రజలు ఎక్కడైతే బలహీనత ప్రదర్శిస్తారో, ఎక్కడ ప్రజలు అర్థం చేసుకోలేకపోతారో, ఎక్కడ చెప్తే వినరో, ఇటువంటి అన్నిటి పట్ల దృష్టి సారించి గత సంవత్సర కాలంలో మనం నేర్చుకున్నటువంటి అనుభవాలు, పాఠాలు నేర్పాలి. మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా వాళ్ళు నేర్చుకున్నటువంటి అనుభవాల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. వాళ్ళు ఏ విధంగా చేశారు, వాళ్ళు ఏ విధంగా చేయలేకపోయారు, వాళ్ళు ఏ తప్పులు చేశారు, ఏ తప్పులను వాళ్ళు గుర్తించలేకపోయారు, కొన్ని మనం తొందరగా గుర్తించగలుగుతామా లేదా, ఆ తప్పులు వాళ్ళు ఏ విధంగా సరిదిద్దుకున్నారు, మనం సరిదిద్దుకునే అవకాశం మన దేశంలో, మన పరిస్థితుల్లో, మన వాతావరణంలో, మన సంస్కృతిలో చేయగలుగుతామా లేదా అని మనం చూడాలి. ఉదాహరణకి కుంభమేళ ఇటువంటి దాదాపు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఉండకపోవచ్చు. చాలా మంది వేలాదిగా లక్షలాదిగా వచ్చేసి మూకుమ్మడిగా స్నానాలు చేయడం అనేది బహుశా వేరే దేశాల్లో ఉండదు, మన దేశ సంస్కృతిలో ఒక భాగం. కానీ గత సంవత్సరం చేయలేదు, ఈ సంవత్సరం మనం చేయాలనుకున్నప్పుడు అది నిజంగా చేస్తే దాంట్లో విస్ఫోటనాలు ఎలా ఉంటాయి అని చెప్పి కాసింత ఒక నిమిషం ఆలోచించినా కూడా బహుశా ఇంత విస్ఫోటన అక్కడ జరగకపోవచ్చు. ఇవన్నీ ఏంటంటే సమాజం రకరకాల ఒత్తిళ్లకు లోనవుతోంది, అది అందరూ కూడా లోనవుతున్నారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ భావజాలాన్ని మార్చుకొని వేరే వాళ్ళ భావజాలాన్ని లొంగిపోయి పనిచేయాల్సిన అవసరం, అగత్యం ఏర్పడుతోంది పొరపాటున కూడా. కానీ ఎంతవరకు దాన్ని ఆపుకోగలుగుతారు? ముఖ్యంగా ఉన్నత శ్రేణిలో ఉన్న వాళ్ళు, ఉన్నతాధికారులు ఇటువంటి వాటి పట్ల ఎక్కువ దృష్టి సారించాలి. ప్రజల యొక్క బలహీనతలు మనందరికీ తెలుసు. గుంపులుగా ఉండడం, తిరగడం కావచ్చు, మాస్క్ లేకుండా తిరగడం కావచ్చు, చెప్తే వినకపోవడం చూసాం. మనం కఠినమైనటువంటి లాక్డౌన్ చేస్తున్న కాలంలో కూడా పాలకూర అట్టగాడ అనుకుంటూ బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరినీ కొట్టి లాభమే ఉన్నది. ఒకరిద్దరు కొడితే మనకు సమాజం అంతా మారిపోతుందా? కాబట్టి ప్లస్ వాళ్ళ బలహీనతలు మనకు తెలుసు. వాళ్ళు చెప్తే వినే స్థాయిలో చాలా మంది ఉండరు. అందరూ ఒకే రకమైనటువంటి జ్ఞానాన్ని, విచక్షణని కలిగి ఉంటారని అనుకోవడం అనేది పొరపాటు. మా ప్రొఫెషన్ లో మేము రొటీన్ గా చూస్తూ ఉంటాం. అత్యంత మేధావి దగ్గర నుంచి, అత్యంత వివేచనశీలి దగ్గర నుంచి, అత్యంత ఎటువంటి జ్ఞానం లేనటువంటి వాడిని, చదువుకున్నటువంటి వాళ్ళని మేము చూస్తూ ఉంటాం. అందరి జ్ఞానం ఒక్కలా ఉండదు, అందరూ ఒకేలా అర్థం చేసుకోవాలి. అందరితో ఒకేలా మాట్లాడితే కూడా కుదరదు. కొన్ని సందర్భాల్లో కటువుగా మాట్లాడతారు, కొన్నిసార్లు కఠినంగా మాట్లాడతాము, కొన్ని సందర్భాల్లో మృదుగా చెప్తాము, సున్నితంగా మందలిస్తాము, కొన్నిసార్లు కోపంగా చెప్తాము. ఇవన్నీ కూడా రకరకాల సందర్భాల్లో వాళ్ళ పద్ధతుల్ని, ఆయా పిల్లల యొక్క మనస్తత్వాల ఆధారంగా మేము చెప్తూనే ఉంటాం. అయితే వాళ్ళు అర్థం చేసుకోవడం మాత్రం అందరికీ సాధ్యం కాదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సమాజం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి వాళ్ళతో సంబంధం లేకుండా అన్ని రకాల వర్గాల వాళ్ళు, అన్ని రకాల ప్రజలు ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ సాధ్యమయ్యేంత వరకు వాళ్ళందరూ పాటించే విధంగా, అంటే వాళ్ళకి తెలియకుండానే పాటించే విధంగా కొన్ని పద్ధతులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి ఒక ఆఫీస్ లో ఒక అధికారి వాళ్ళ ఆఫీస్ లో కేవలం 20% మాత్రం అటెండెన్స్ తో రోజు చేయొచ్చు. అది రోజు గురించి రోజు ఆఫీసర్ తప్పనిసరిగా అవటం లేదు, కావాల్సి ఉంటే. ఎక్కడైతే వాళ్ళు ఆన్లైన్ లో చేసుకోగలుగుతారో, వాళ్ళ కంప్యూటర్ సిస్టమ్స్ ఉంటున్నాయి కాబట్టి ఆన్లైన్ లో చేసే వాళ్ళు ఆన్లైన్ లో చేసుకోగలుగుతారు. మిగతా వాళ్ళు ఆఫీస్కి రావాల్సిన వాళ్ళు ఆఫీస్కి వస్తారు. వాళ్ళు ఎక్కడెక్కడ దూరంగా కూర్చోవాలి, ఎలా మాట్లాడకుండా కూర్చోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా కఠినంగా ఆఫీసర్ తీసుకుంటే వాళ్ళు ఒక ఆఫీస్ వరకు ఒక చిన్న విస్ఫోటనాన్ని ఆపగలుగుతారు. అలా రకరకాల ప్రదేశాలలో చిన్న విస్ఫోటనాలు ఆపగలిగితే మనం తప్పకుండా విజయం సాధించినట్టు అవుతాం. ఇది ఎవరికి వాళ్ళకి పనిచేసే ప్రదేశంలో, వాళ్ళ వ్యక్తిగతంగా, వాళ్ళ కుటుంబంలో వాళ్ళ జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి గందరగోళాలు, విస్ఫోటనాలు జరగవు. గుర్తుపెట్టుకోండి, చిన్న విస్ఫోటనాలే పెద్ద మహాప్రళయాలు సృష్టించగలుగుతాయి. చిన్న విస్ఫోటనం అనిపిస్తుంది మనకు. ఒక హాస్టల్లో జరిగింది అనుకున్నాం, ఒక చిన్న రైతు బజార్లో జరిగింది అనుకున్నాం, ఒక సినిమా థియేటర్ లో జరిగింది అనుకున్నాం. కానీ అక్కడ వాళ్ళు ఎవరు జాగ్రత్తలు తీసుకోవద్దన్నారు. కాబట్టి చిన్న విస్ఫోటనాలే పెను ప్రళయాలుగా తయారవుతాయని చెప్పి మనకు తెలుస్తుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళ ప్రదేశాలలో వాటిని ఆపే విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. శిల్పిరెడ్డి గారు నమస్తే అండి. మనతో పాటుగా సీనియర్ మహిళా వైద్యురాలు కూడా మనతో పాటుగా జాయిన్ అయ్యారు. శిల్పిరెడ్డి గారు, ఈరోజు చూస్తున్నాం భారతదేశంలో ఎంతమంది ఎన్నిసార్లు డిబేట్లు పెట్టుకున్నా, ఎంత అవేర్నెస్ ప్రోగ్రాం ఇచ్చినా అది కరోనా పోయింది ఇంకేమీ లేదు అని విచ్చలవిడిగానంగా మనం రోడ్లు ఎక్కాం. దాని పర్యవసానం ఈరోజు మనం చూస్తున్నాం. అప్పట్లో జాగ్రత్తలు చెప్పాల్సిన వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం ఈరోజు శాపంగా మారింది. అయినప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో లబోదీబోం అంటున్నారు. కానీ కుంభమేళాలు మనం ఆపం, థియేటర్లు ఆపం, బార్లు ఆపం, వైన్ షాపులు క్లోజ్ చేయం, షాపింగ్ మాల్స్ క్లోజ్ చేయం, సర్వం రోడ్ల మీద పెడతాం. ప్రజల ప్రాణాలు ఎలా ఉన్నా పర్వాలేదు. కానీ అప్పుడప్పుడు సూచనలు, సలహాలు అందిస్తుంటాం.
ఏం జరుగుతుంది, దీని పర్యవసానం ఏంటి, సెకండ్ వేవ్ మనం చూస్తున్నాం, ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో, బెడ్డలు లేని పరిస్థితి, ఆక్సిజన్ దొరకలేని పరిస్థితి. భారతదేశం కరోనా మహమ్మారి బారిన పూర్తిగా చిక్కుకుందనే చెప్పక తప్పటం లేదు వస్తున్న రిపోర్ట్స్ చూస్తే. ఇలాంటి పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి, కానీ ఆ నిర్ణయాలు వాళ్ళు పాటించకుండా ఎదటవాళ్ళు తీసుకోవాలని ఉచిత సలహాలు, మేము పవర్లో ఉన్నాం కదా, మేము చెప్పింది వింటారు కదా అని వాళ్ళు ఇచ్చే సూచనలు ప్రజల పరిగణలోకి తీసుకుంటారా? అలాంటి సిచ్యువేషన్ మన దేశంలో ఉందా? ప్లీజ్. వినపడుతోందా వర్మ? ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడున్న పరిస్థితిలో మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుందండి, ఇదంతా ఓట్ బ్యాంక్ రాజకీయాలు నడుస్తున్నాయి మన దేశం మొత్తంలోనే. మన రాష్ట్రమే కాదు, దేశం అంతటా కూడాను ఎక్కువగా కల్చరల్ హెరిటేజ్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, లైఫ్ స్టైల్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, సోషల్ యాక్టివిటీ, సోషల్ గ్యాదరింగ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, పబ్లిక్ ప్లేసెస్ ఓపెన్ పెట్టడానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్ ఎలా కంట్రోల్ అవుతుందండి? ఎలా కంట్రోల్ అవుతుంది మీరు ఒక్కసారి చెప్పండి. డాక్టర్స్ గా మేము రాత్రింబగలు కష్టపడి ఇళ్లలోకి వెళ్తున్నామో కూడా తెలియట్లేదు, ఇంటికి వెళ్తే సంరక్షణ లేదు, ఇక్కడ ఎంత లోడ్ ఆఫ్ పేషెంట్స్ ఉంది. ఆఖరికి గర్భిణీ స్త్రీలలో కూడా ఈ మధ్య ఎక్కువగా నంబర్స్ వస్తున్నాయి. లాస్ట్ వేవ్ లా లేదండి, ఇప్పుడు గర్భిణీ స్త్రీలలో నంబర్స్ ఎక్కువగా ఉంటున్నాయి. డెలివరీ సమయంలో చాలా రిస్కులు అవుతున్నాయి. సొంతంగా మా డాక్టర్స్ కి కూడా డెలివరీ సమయంలో ప్రాబ్లమ్స్ వచ్చి వెంటిలేటర్ ఎక్కేసి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇవన్నిటితో పాటు పిల్లల్లో కూడా నంబర్స్ ఎక్కువగా ఉన్నాయి. అయినా ఈ టైంలో మనకి పబ్లిక్ ప్లేసెస్ డ్రాప్ అవుట్ కాకపోయినా, అదర్వైజ్ సోషల్ గా మనం గ్యాదరింగ్స్ తగ్గించుకోలేకపోయినా, ఈ కుంభమేళా లాంటివి ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఎలక్షన్ ర్యాలీస్ ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఇలా మనం చూసుకున్నట్టయితే పొలిటికల్ సినారియో చాలా వీకెండ్ గా ఉంది. అండ్ వీళ్ళ టెరబుల్ డెసిషన్స్ కి ఇక్కడ సొసైటీలో చాలా రకాల ఇబ్బందులు అవుతున్నాయి. హై నంబర్ ఆఫ్ కోవిడ్ కేసెస్ తో ఇప్పుడు మేము రన్ చేస్తున్నామంటే అసలు మా పరిస్థితి ఎవరికి చెప్పుకోరాని పరిస్థితి ఉంది ప్రస్తుతానికి. ఇదే నేపథ్యంలో ఇలాగే కనుక కొనసాగితే మట్టుకు ఖచ్చితంగా గొడవలు, కొట్లాట్లు, హింసనే అనేది నెక్స్ట్ లెవెల్ అవుతుంది. ఎందుకంటే ఇలా కంట్రోల్ చేయలేని నంబర్స్ ని ఎలా కంట్రోల్ చేస్తామండి? బెడ్స్ లేవు, తండోపతండాలుగా కోవిడ్ పాజిటివ్ జనాలు వచ్చేస్తున్నారు. ఏం చేయాలి? ఇదే నేపథ్యంలో గవర్నమెంట్ ఇప్పటికైనా మెలకు తెచ్చుకుంటే బాగుంటుంది. ఆఖరికి హైకోర్టు కూడా నిన్న అనౌన్స్ చేసింది, మీరు డిసిషన్ తీసుకోకపోతే మేము రంగంలో దిగాల్సి ఉంటుంది అనేసి. ఇంకేం చెప్పాలండి? ఎక్కడున్నారండి అసలు? గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎక్కడ ఉన్నారు? ప్రణాళికలు తయారు చేసే వాళ్ళు ఎక్కడున్నారు? చీఫ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నారు? ఎనీబడి హ్యాస్ టు టేక్ డెసిషన్ ఇమీడియట్లీ ఆన్ సచ్ గ్రౌండ్స్. ఎవ్రీ డే కౌంట్స్. ప్రతి ఒక్క రోజు మనకి ముఖ్యం. ప్రతి రోజు డబల్, ట్రిపుల్, 4 రెట్లు నంబర్స్ డిటెక్ట్ అవుతూ ఉంటే టెస్టింగ్ వదిలేయండి, ఇప్పుడు వచ్చే డిటెక్ట్ అయిన నంబర్స్ చాలా చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఉండే కమ్యూనిటీ 450 ఫ్యామిలీస్ లో 25 ఫ్యామిలీస్ ఇన్ఫెక్ట్ అయ్యాయంటే పర్సెంటేజ్ ఎంత ఉంది? ఆల్ ఎడ్యుకేటెడ్, వెల్ వర్స్డ్ ఫ్యామిలీస్ who know everything and who can stay indoors for couple of months together. అలా 25 ఫ్యామిలీస్, ఒక 450 ఫ్యామిలీస్ కమ్యూనిటీలో ఇన్ఫెక్ట్ అయి ఉంటే వీళ్ళు స్టేట్ లో 7,000, 8,000, 10,000 నంబర్స్ పాజిటివ్ వస్తున్నాయంటే ఎలా నమ్ముతాం చెప్పండి? అండ్ కరెక్ట్ టైం కి కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలి గవర్నమెంట్. వాట్ ఎవర్ ఇట్ ఇస్, దే హ్యావ్ టు ఇంప్లిమెంట్. దే జస్ట్ స్లీపింగ్ ఓవర్ థింగ్స్. అండ్ మోస్ట్ పాయింట్ రిగ్రెటింగ్ థింగ్ ఇస్ వ్యాక్సిన్ డోసెస్ కూడా సరిగ్గా అందుబాటులో లేవు. సప్లై కూడా ఇంకా అందుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ వ్యాక్సినేషన్ కి నాకు ఒకటి చెప్పండి, వ్యాక్సినేషన్ ని ప్రమోట్ చేయడానికి ఎంతమంది ఫిలిం స్టార్స్ ఉన్నారండి? వాళ్ళందరితోని ఏదైనా స్లోగన్స్ లేకపోతే ఏదైనా ఇనిషియేట్ చేయాలి కదా. జస్ట్ ఇప్పుడు ఫిలిం స్టార్స్ కి ఎంత పెనిట్రేషన్ ఉంది. సినిమాలు చూడడానికి వెళ్లేదాని బదులు వ్యాక్సినేషన్ కి వెళ్ళండి అని నలుగురితో 4 మాటలు చెప్పిస్తే మేబీ సంబడి విల్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్. అలాంటివి ఏమన్నా ట్రై చేయాలి తప్పితే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అసలు నాకేం అర్థమే అవ్వట్లేదు. అండ్ ఎవ్రీ డే దర్ ఇస్ అ పానిక్ సిచ్యువేషన్, ఎవ్రీ డే దర్ ఇస్ సో మచ్ ఆఫ్ యునో, మొత్తం అసలు ఎంత కష్టంగా ఉందో మాకే తెలుసు. అండ్ వీ కెనాట్ టేక్ 24/7 లోడ్ లైక్ దిస్.
హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆన్ డాక్టర్స్. వెంటనే డాక్టర్స్ నంబర్ అయితే పెరగదు కదా. ఇంత పేషెంట్ల నంబర్ పెరిగిపోతే డాక్టర్స్ లోడ్ ఎలా తట్టుకుంటారు, నర్సింగ్ స్టాఫ్ లోడ్ ఎలా తట్టుకుంటారు, హాస్పిటల్స్ లోడ్ ఎలా తట్టుకుంటాయి, ఎవరైనా ఏం చేయగలుగుతాము, రిజల్ట్స్ ఎలా వస్తాయి, డెత్ రేట్స్ ఎలా తగ్గుముఖం పట్టేలా చూస్తాము. గవర్నమెంట్ హ్యాస్ టు డూ సంథింగ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీస్ డెఫినెట్ గా ఫ్యామిలీ వైజ్ గా అందరికీ ఉంటాయి. సార్ చెప్పినట్టు అందరు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, కానీ ముక్కమూడిగా దే హ్యావ్ టు బి some responsibilities by the government and they have to do some kind of a proactive thing to control the numbers అండి. శిల్పిరెడ్డి గారు, ఇప్పుడు ఏంటి మీ హాస్పిటల్లో డాక్టర్ల పరిస్థితి ఏంటి, హాస్పిటల్ పరిస్థితి ఏంటండి? హాస్పిటల్లో డాక్టర్స్ ఆర్ ఓవర్ బర్డెన్డ్ అండ్ వర్కింగ్ 24/7 అండి. ఓకే, ఇప్పుడు కొత్తగా కొత్త డాక్టర్స్ ని తీసుకోవడానికి స్పేస్ లేదు, బయట ఎవరు అవైలబుల్ లేరు. ఉన్న డాక్టర్సే 2 to 3 times ఆఫ్ లోడ్ మీద వర్క్ చేస్తున్నారు. అండ్ 2 to 3 times ఆఫ్ లోడ్ ఎన్ని రోజులు తీసుకోగలుగుతారు? ఒక 4 రోజులు అంటే తీసుకుంటాం, ఒక వారం రోజులు అంటే తీసుకుంటాం, కానీ నెలల తరబడి 2 to 3 times వర్క్ లోడ్ ఎలా తీసుకుంటాము? అదే కాకుండా ఎంత ప్రెషర్ ఉంటుంది, ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ రిలేటివ్స్ కి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళని ఎవరిని ఏం చేయలేము, బెడ్స్ ఏమో నంబర్స్ ఫిక్స్డ్ గా ఉన్నాయి. అలాంటప్పుడు శిల్పిరెడ్డి గారు ఉందంటే చాలా ప్లీజ్ హోల్డ్ 1 minute అండి. మనతో పాటుగా చిక్కుడు ప్రభాకర్ గారు జాయిన్ అయ్యారు, ప్రముఖ న్యాయవాది. ఎందుకంటే నేను హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది కూడా, అసలు మీరు ఏం చేస్తున్నారు, ఈ పరిస్థితి ఏంటి, లాక్డౌన్ వైపు మీరు వెళ్తారా, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారా, మమ్మల్ని తీసుకోమని, అసలు ఏం జరుగుతుంది, ఎలాంటి పిటిషన్ దాఖలైందన్నది ప్రభాకర్ గారు మనతో పాటుగా జాయిన్ అయ్యారు. నమస్తే అండి ప్రభాకర్ గారు. నమస్కారం సార్, వర్మ గారు నమస్కారం. నమస్తే ప్రభాకర్ గారు, నేను చూసాం. ప్లీజ్ సార్, గత ఏప్రిల్లో అంటే 2020 ఏప్రిల్లో వేసిన పిటిషన్లను మరొకసారి గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారించింది. ఆ ధర్మాసనం ముందు మా వాదనలు సమగ్రంగా అదే విధంగా పరిపూర్ణంగా వినిపించాం. వాస్తవ పరిస్థితులు ఒక విధంగా ఉన్నాయి, ప్రభుత్వము ఒక విధంగా రిపోర్ట్ చేస్తా ఉన్నది, బయట ఒక విధంగా ప్రచారం చేస్తుంది. వాస్తవంగా హైదరాబాద్ నగరం లోపల దాదాపు అన్ని ప్రాంతాల లోపల ప్రతి 10 నిమిషాలకు ఒక కరోనా పాజిటివ్ పేషెంట్ గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అవుతా ఉన్నారు. అసలు పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది అని చెప్పేసి గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అదే మీడియా బులెటిన్ లోపల మొత్తం హైదరాబాద్ నగరం లోపల 400 పాజిటివ్స్ మాత్రమే వచ్చినాయి అని చెప్పేసి చెప్తారు. ఒకవైపు ఆసుపత్రి లోపల ఆక్సిజన్ కానీ, మెడిసిన్స్ కానీ, సకల సౌకర్యాలు కానీ, కరోనా పేషెంట్లకు అందించాల్సిన సౌకర్యాలు కానీ సంపూర్ణంగా ఉన్నాయని మాట్లాడతారు, కోర్టుకు సమర్పిస్తారు రిపోర్టు. కానీ వరంగల్ హాస్పిటల్లో కానీ ఇంకా మిగతా హాస్పిటల్లో కానీ పేషెంట్ అక్కడ భరించలేక పబ్లిక్ గా చూస్తుంటేనే ఇంటికి వెళ్ళిపోతా ఉంటారు. అదే విధంగా ఒకవైపు టీకాలు 45 సంవత్సరాల పైబడిన వారికి మొత్తం ఇవ్వాలని చెప్తా ఉంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకం లోపల టీకాలకు డోసులు లేవు అని చెప్పేసి బయట ప్రచారం, బయట వాస్తవం అవపడతా ఉంటారు. ఇటువంటి పరిస్థితుల లోపల ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన ప్రభుత్వం, ప్రజల ద్వారా ఎన్నికబడి, ప్రజల కొరకు ఎన్నికబడి ప్రజల ప్రాణాలు రక్షించాల్సిన ప్రభుత్వం, రాజ్యాంగబద్ధత అదే విధంగా చట్టబద్ధత కలిగిన ప్రభుత్వం ప్రజల ప్రాణాలను గాలి కొదులుకేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని చెప్పేసి గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ చాలా స్పష్టంగా చెప్పింది. 6వ తారీఖు రోజున 8వ తారీఖు రోజున గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ చాలా స్పష్టంగా విచారించేసి కొన్ని ఆదేశాలను జారీ చేసి, ఆ ఆదేశాలకు భిన్నంగా నిన్న రిపోర్ట్ ను సబ్మిట్ చేయడం జరిగింది గవర్నమెంట్. దానిపైన చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతా ఉంటే కేవలం ప్రకటనలకే పరిమితమై ఆచరణ లోపల ప్రజల ప్రాణాలు తీసే హక్కు మీకు లేదు, కనుక మీరు ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ఉంది అనే విషయాన్ని మా వాదన లోపల చాలా సమగ్రంగా గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి డివిజన్ బెంచ్ కి సమర్పించాం. మా వాదనలు పరిగణలోకి తీసుకున్న గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ మళ్ళీ 23వ తేదీకి వాయిదా వేసి
అంటే దీని పర్యవసానం చెప్పండి, ఎలా ఉండే బ్రహ్మ. అవకాశం ఉంటుంది ప్రభాకర్ గారు? అంటే 48 అవర్స్ పెట్టినట్టున్నారు కదా టైము. వాస్తవంగా ఏమీ లేదు. వాస్తవంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఒకటి ఉంది, ఎపిడమిక్ డిసీజెస్ ప్రివెన్షన్ యాక్ట్ ఒకటి ఉంది. ఈ రెండింటిని గనుక సమగ్రంగా అమలు చేస్తే ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా సెక్షన్ 22 సెక్షన్ 23 ప్రకారం డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ ఉంటాయి. వర్మ గారు గతంలో సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా ఆ ప్లాన్స్ ను తయారు చేసుకోవాలని చెప్పేసి దేశంలో ఉన్న 29 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి కూడా డైరెక్షన్ ఇచ్చింది, అజయ్ బన్సాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసు లోపల. కానీ ఈ ప్రభుత్వాలు కేవలం తమ ఆధిపత్యం కొనసాగించేందుకు ప్రజల ప్రాణాలను గడ్డిపోచకుండా ఈకగా తీసేస్తూ ఆ ప్లాన్స్ ను అమలుపరచడం లేదు. స్టేట్ ప్లాన్ ఉంటది, అదే విధంగా సెంట్రల్ ప్లాన్ ఉంటది. స్టేట్ ప్లాన్ లోపల డిస్ట్రిక్ట్ లెవెల్ ప్లాన్ కూడా ఉంటది. ఈ ప్లాన్స్ ను అమలు చేయకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియడం లేదు. ప్రజలు కొంత మీడియా ప్లస్ మిగతా ప్రతిపక్షాలు కానీ లేదా న్యాయవాదులు కానీ హైకోర్టు కానీ లేదా ప్రజా సంఘాలు కానీ అప్పుడప్పుడు మాట్లాడుతుంటాయి కాబట్టి అని కొంత మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాయి తప్ప ఒక సమగ్ర ప్రణాళికల ద్వారా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 లా యూపీఏ గవర్నమెంట్ లో వచ్చింది. ఇది చాలా మంచి యాక్ట్. ఈ యాక్ట్ లోపల ఒక విపత్తు ఏర్పడ్డప్పుడు, ప్రకృతి విపత్తు ఏర్పడ్డప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలనే విషయం, ఏ విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తే ప్రజల ప్రాణాలు దక్కుతాయి అనే విషయం చాలా స్పష్టంగా చెప్పింది. అదే విధంగా ఎపిడమిక్ డిసీజ్ ప్రివెన్షన్ యాక్ట్ 1897 అని ఉంది. ఇది అంటువ్యాధుల నివారణ చట్టం లోపల చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు అనేది చాలా స్పష్టంగా చెప్పింది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కొన్ని విషయాలను చాలా స్పష్టంగా రాష్ట్రానికే వదిలేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పబ్బుల విషయంలో కానీ, బార్ల విషయంలో కానీ, రెస్టారెంట్ల విషయంలో కానీ, సినిమా హాల్ల విషయంలో కానీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. తీసుకోకపోగా అదే విధంగా పొలిటికల్ కాంగ్రిగేషన్, ఇవాళ నాగార్జున సాగర్ మీరు 6th రోజు చాలా స్పష్టంగా చెప్పిన హైకోర్టు, నాగార్జున సాగర్ లో జరుగుతున్న ప్రచారం ఏదైతుందో అధికార ప్రతిపక్ష పార్టీల నాయకత్వం మొత్తంగా కూడా అక్కడనే కేంద్రీకృతమై ఉంది. అక్కడి ప్రజలు రేపు ఎన్నికల తర్వాత అదే విధంగా రాజకీయ నాయకులు, వాళ్ళకు ఉండే అసిస్టెంట్స్, వాళ్ళకు ఉండే సెక్యూరిటీ గార్డ్స్, వాళ్ళకు ఉండే ఇతర సిబ్బంది మొత్తం కరోనా బారిన పడే పరిస్థితి ఉంది. ఆ కరోనా బారిన పడే రాజకీయ నాయకత్వం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పోయి అక్కడ ప్రచారం చేసిందో మళ్ళీ 15వ తారీఖు తర్వాత వాళ్ళ ఇళ్లకు వస్తారు, వాళ్ళు ఆయా ప్రాంతాలకు వస్తారు, వాళ్ళు అక్కడ వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ అసిస్టెంట్లకు, వాళ్ళ మిత్రులకు, బంధువులకు అటిస్తారు. వాళ్ళు సమాజంలోకి వచ్చేస్తారు, నిత్యావసర వస్తువుల కొరకు కానీ ఇతర విషయాల కొరకు కానీ. ఫలితంగా రాష్ట్రం మొత్తం ఎపిడమిక్ డిసీజ్ స్ప్రెడ్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఫలితంగా రాష్ట్రం అల్లకల్లోలమయ్యేందుకు అవకాశం ఉన్నదని కూడా చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పాం, నిన్న కూడా చెప్తా ఉన్నాం. రేపు పొలిటికల్ అసలు ఏ మాత్రం రోడ్ షోస్ వల్ల ఫిజికల్ డిస్టెన్స్ లేదు, పబ్లిక్ మీటింగ్స్ వల్ల ఫిజికల్ డిస్టెన్స్ లేదు, డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో కూడా ఫిజికల్ డిస్టెన్స్ లేదు. అసలు ఎన్నికలు అధికారము కావాల్సిందే కానీ ప్రజల ప్రాణాలు కూడా రాజ్యాంగబద్ధంగా రక్షించాలి కదా. ఆర్టికల్ 21 చాలా స్పష్టంగా చెప్పింది ఏంటి అని అంటే ప్రజల ప్రాణాలను తీసేటందుకు ప్రభుత్వానికి కానీ కింద ఎవరికి కానీ వితౌట్ ఫాలోయింగ్ డ్యూ ప్రొసెస్ ఆఫ్ లా తీసేటందుకు వీలు లేదు అని చెప్పేసి ఇవాళ వీళ్ళు చేస్తున్నది ఏంటిదండి? నిజంగా కూడా గాంధీ ఆసుపత్రి లోపట, నిజంగా కూడా వివిధ జిల్లా ఆసుపత్రుల లోపట మంత్రి గారు చెప్పినట్టు, అదే విధంగా అధికారులు చెప్పినట్టు కనుక చాలా సమగ్రంగా వసతులు ఉండేది ఉంటే ఇవాళ కరోనా వచ్చిన వాళ్ళందరూ కూడా అధికార యంత్రం కానీ ఎంత పెద్ద వాళ్ళైనా కూడా ఆయా ఆసుపత్రులలోనే చికిత్స పొందాలి. అలా లేదు పరిస్థితి. చాలా అధ్వాన పరిస్థితులు. ఆక్సిజన్ లేదు, భోజనం సరైన సమయానికి అందదు, పారిశుద్ధ్యం లేదు, చాలా సమస్యలు ఉండి ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇటువంటి సమయం లోపల ఒక ప్రజా న్యాయవాదిగా అదే విధంగా ప్రజలను రక్షించాల్సిన బాధ్యతగా న్యాయ వ్యవస్థకు అధికారం ఉంది. అదే విధంగా ప్రజా న్యాయవాదిగా మేము ప్రజల ప్రాణాలు రక్షించేంత వరకు ఈ విధంగా మేము న్యాయస్థానంలో పోరాడుతూనే ఉంటాం. ఓకే ప్రభాకర్ గారు, ఇంకొక ముఖ్య విషయం అండి. ఈరోజు ప్రభుత్వం ఒకవేళ హైకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ని కానీ పాటించకపోతే పర్యవసానం ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే హెల్త్ మినిస్టరే డైరెక్ట్గా చెప్తున్నారు, మేము ఎటువంటి లాక్డౌన్లు అవి విధించము, ఈ రకంగానే కంటిన్యూ అవుతుంది, అందరూ జాగ్రత్తగా. లాక్డౌన్ విధించమని కోర్టు చెప్పలేదు, కానీ లాక్డౌన్ విధించమని ఒక రూమర్స్ వస్తున్నాయి. లాక్డౌన్ విధించమని కోర్టు చెప్పలేదు.
కానీ వివిధ ప్రజలు చాలా సీరియస్ గా దిప్పుతా ఉంటే వివిధ ప్రాంతాల్లో పడి ఇప్పుడు నేను చెప్పినవి ఉన్నాయి కదా, పబ్బులు కానీ, రెస్టారెంట్ కానీ, బార్లు కానీ, హోటల్స్ కానీ, అదే విధంగా సినిమా హాల్స్ కానీ, పొలిటికల్ కాంగ్రెషన్ కానీ, మ్యారేజెస్ కానీ, ఫంక్షన్స్ కానీ, వీటన్నిటి విషయం లోపల మీరు తీసుకున్న చర్యలు ఏంటిది? మీరు తీసుకున్న చర్యలు ఏంటిది? ఈ చర్యల ప్రివెన్షన్ కొరకు మీరు తీసుకుంటున్న చర్యలు ఏంటిది? మేము కూడా చాలా స్పష్టంగా చెప్పాం. మహారాష్ట్ర ప్రభుత్వం ఒక వార్ రూమ్స్ ని ఏర్పాటు చేసి చాలా స్పష్టంగా డైరెక్షన్స్ ఇచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఏమని అంటే ఆ వార్ రూమ్స్ స్టేట్ బాంబే నుంచి మొదలు పెట్టుకుంటే కింది స్థాయి వరకు 24/7 ఒక ఫిజిషియన్స్ ను, ఎక్స్పర్ట్స్ ను పెట్టేసేసి 4 మెంబర్స్ ని పెట్టేసేసి ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ బెడ్ అవైలబిలిటీని మానిటర్ చేస్తా ఉంటారు. అటువంటి వార్ రూమ్స్ ఏర్పాటు చేయాల్సింది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద అని చెప్పేసి చాలా స్పష్టంగా మా వాదనలు సమర్పించాం. అదే విధంగా ఢిల్లీ గవర్నమెంట్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది విత్ ఎక్స్పర్ట్స్, డాక్టర్స్ 24/7 చేసి ప్రైవేట్ ఆసుపత్రులు, గవర్నమెంట్ ఆసుపత్రులు, స్టేట్ నుంచి మొదలు పెట్టుకుంటే కింది స్థాయి వరకు ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసేసేసి ప్రజల మధ్య సమన్వయాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వ, ప్రైవేటు వైద్య రంగం లోపల ఒక సమన్వయం ఏర్పాటు చేసేసేసి ప్రజల ప్రాణాలు రక్షించాలని చెప్పేసి మా వాదన సమర్పించాం. వాదన లోపల గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్ కన్సిడర్ చేస్తూ నోడల్ ఏజెన్సీకి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి అదే విధంగా నోడల్ ఏజెన్సీ పై నుంచి కింది స్థాయి వరకు మానిటర్ చేస్తూ బెడ్స్ అవైలబిలిటీ కానీ, మెడిసిన్ అవైలబిలిటీ కానీ, అదే విధంగా ఐసోలేషన్ సెంటర్ లోపల ట్రీట్మెంట్ కానీ, ఐసోలేషన్ సెంటర్ లోపల కనీస వసతులు కానీ, ఒక కుటుంబం మొత్తము కరోనా బారిన పడేది ఉంటే ఆ కుటుంబాన్ని రక్షణ కొరకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి కానీ చాలా సమగ్రంగా ఆదేశాలు ఇచ్చింది. అదే విధంగా మళ్ళీ 4 రోజుల లోపలనే మళ్ళీ విచారిస్తామని చెప్పింది. నియంత్రణ ముఖ్యం, లాక్డౌన్ సమస్య కాదు ఇక్కడ, నియంత్రణ ముఖ్యం. ముఖ్యంగా ఇప్పుడు బ్రాండ్ షాప్ల ముందు కానీ, రెస్టారెంట్లలో కానీ, పబ్బులలో కానీ మనం చూస్తా ఉన్నాం. పొలిటికల్ మీటింగ్స్ కానీ ఇవాళ ఎట్లా జరుగుతున్నాయండి? అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల యొక్క పొలిటికల్ మీటింగ్స్ అసలు ఎవ్వరు పట్టించుకోవడం లేదు అసలే. ఫలితంగా మొత్తంగా కూడా రాష్ట్రంలోని పేద ప్రజల ప్రాణాలు, అదే విధంగా ఖర్చులు భరించలేని పేద నిరుపేదల ప్రాణాలు, మధ్యతరగతి పేద ప్రజల ప్రాణాలు పోయే అవకాశం ఏర్పడ్డది. ఇప్పటికే చనిపోతూ ఉంటారు. మరొక ముఖ్య విషయం ఏంటి అని అంటే ఏం జరిగిందో తెలియదు, ఎట్లా జరిగిందో తెలియదు, కానీ మొత్తంగా ఫ్యాక్ట్స్ ను సపరేట్ చేస్తా ఉన్నాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అదే విధంగా ICMR ప్లస్ గతంలో 8/6/2020 రోజున మా ఆర్డర్ లోపల గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్, అప్పుడున్న చీఫ్ జస్టిస్ గారి బెంచ్ చాలా స్పష్టంగా ఎటువంటి క్రుషియల్ ఇన్ఫర్మేషన్ ను సపరేట్ చేయడానికి వీల్లేదు, హైడ్ చేయడానికి వీల్లేదు, అన్ని వాస్తవంగా ప్రచురించాలని చెప్పేసి కూడా మీడియా బులెటిన్ లో, వెబ్సైట్ లో, హెల్త్ వెబ్సైట్ లో, అదే విధంగా రీజనల్ న్యూస్ పేపర్స్ లో కూడా ప్రచురించాలని చెప్పేసి చాలా స్పష్టంగా డైరెక్షన్స్ ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం చేయడం లేదు. మనం చూస్తా ఉన్నాం మొత్తంగా కూడా అసలు కిట్స్ ఎన్ని ఉన్నాయి, RAT ఎన్ని ఉన్నాయి, అసలు RT-PCR ఎన్ని ఉన్నాయి, అదే విధంగా మెడిసిన్ ఏ విధంగా ఇస్తా ఉన్నారు, ఎంతమందికి పాజిటివ్ వస్తా ఉంది, ఎన్ని టెస్టులు చేస్తా ఉన్నారు, దాంట్లో ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎన్ని, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎన్ని, అదే విధంగా ఎంత పాజిటివ్ రేషియో వచ్చింది, ఎక్కడెక్కడ ఎవరెవరు అడ్మిట్ అయ్యింది, ప్రైవేట్ హాస్పిటల్స్ కు లూట్ చేయకుండా, ఎక్స్ప్లాయిట్ చేయకుండా ప్రజలను గతంలోనే మా వాదనలు పరిగణలో తీసుకున్న డివిజన్ బెంచ్ ఆధ్వర్యంలోని హైకోర్టు ఒక డైరెక్షన్ ఇస్తే ఈ ప్రభుత్వం ఒక జీవో తీసింది. ఆ జీవో లోపల కేవలం మైల్డ్ లక్షణాలు ఉంటే ప్రైవేట్ హాస్పిటల్ డైలీ 4,000 రూపాయలు మాత్రమే కలెక్ట్ చేయాలి. అదే విధంగా కొంచెం సివియర్ ఉండి ఆక్సిజన్ పెట్టే అవకాశం ఉండేది ఉంటే 7,000 రూపాయలు కలెక్ట్ చేయాలి. అదే విధంగా ఐసూ బెడ్ మీద ఉంటే 9,000 రూపీస్ కలెక్ట్ చేయాలి. అంతకంటే ఎక్కువ వాళ్ళు కలెక్ట్ చేయడానికి వీల్లేదు. వాళ్ళు కలెక్ట్ చేయకుండా మానిటర్ చేయాలి. ఏంటిది ఉన్నాయి ప్రైవేట్ కంప్లైంట్ చేయడం లేదు, కంప్లైంట్ ఇష్యూ చేసిన జీవన్ కూడా కంప్లైంట్ చేయడం. ప్రజల ప్రాణాలను రక్షించడానికి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా చిత్తశుద్ధితోటి, వాస్తవాలతోటి, కార్యాచరణతోటి బడ్జెట్స్ ను కేటాయిస్తూ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేసేసి కింది స్థాయి వరకు ప్లాన్ తయారు చేయాలి. అదే విధంగా దేశంలో కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ తయారు చేయాలి. ఆ ప్లాన్ ఆధ్వర్యం లోపల ప్రజల ప్రాణాలు రక్షించడానికి ప్రయత్నం చేయాలి. మీరు చూస్తున్నారు 5 రాష్ట్రాల ఎన్నికలు
5 రాష్ట్రాల ఎన్నికల లోపల అసలు మొత్తం ప్రజలు విచ్చలవిడిగా రోడ్ షోస్, డోర్ టు డోర్ క్యాంపెయిన్, అదే విధంగా పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్స్, ఫలితంగా రేపు ప్రజల ప్రాణాలు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేసి ఓట్లు వచ్చిన వాళ్ళు అధికారంలోకి వస్తారేమో కానీ ప్రజల ప్రాణాలు పోయడానికి అవకాశం ఉంది. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల లోపల కూడా ఇదే జరగడం వల్ల ఇవాళ రాష్ట్రం మొత్తంగా కూడా ఈ విధమైన పరిస్థితి ఏర్పడ్డది. రేపు మొన్న నాగార్జున సాగర్ లోపల కూడా ఇవాళ చూస్తా ఉన్నాం మనం, అక్కడికి నోముల భగత్ కు వచ్చింది, ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కి వచ్చేసింది, అదే విధంగా కోటిరెడ్డికి వచ్చింది, ప్రతిపక్ష నాయకులకు వచ్చేసింది. ఇప్పటివరకు తెలుస్తున్నది కొంతమందికే, ఇంకా ఎన్ని వస్తాయో తెలియదు. రేపు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా జరిగేది ఉంటే మొత్తం ప్రజల ప్రాణాలు గాలిలో కొలిచిపోయే అవకాశం ఉంది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగబద్ధమైన పాలనలు, అదే విధంగా భారత రాజ్యాంగం ప్రకారం ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన, ప్రజల ప్రాణాలకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన, రాజ్యాంగంలోని మౌలిక స్వరూపమైన ఆర్టికల్ 21 రక్షించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది. నాకు కొంచెం అర్జెంట్ గా వేరే కోర్టులో హాజరు కావాల్సింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు జాయిన్ అయినందుకు. శ్రీభూషణ్ రాజు గారు, చూస్తున్నాం, ఆయన ప్రముఖ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ గారు, ఆయన ప్రజా న్యాయవాది, ప్రజల తరపున నిత్యం పోరాటాలు సాగిస్తూనే ఉంటారు. హైకోర్టులో చాలా లీడింగ్ లాయర్ అయినా. సో ఆయన ఆవేదన వ్యర్థం అవుతున్నది. కోర్టులు చివాట్లు పెట్టినా, ప్రధాన న్యాయమూర్తులు హెచ్చరించినా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. నాట్ ఓన్లీ తెలంగాణ, ఈ రాష్ట్రం అనే చెప్పట్లేదు, చాలా రాష్ట్రాలు ఇదే పరిస్థితి ఉంటుంది. అంటే ప్రజల ప్రాణాలు ఎలా పోయినా పర్వాలేదు, మనకు రావాల్సినవి పన్నుల రూపంలో రావాలి, మన ఖజానాలు నిండాలి, మనం వెల్ఫేర్లు ఇస్తుంటాం కాబట్టి ఈ ఖజానా నిండకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చి రేపు ఎన్నికల్లో మళ్ళీ మనకు ఓట్లు వేయరేమో అన్న ముందు చూపు చాలా ఎక్కువ అనుకుంటాను రాజకీయ నాయకులకి. ఆ నేపథ్యంలోనే చేస్తున్న పనులుగా ఉన్నాయి ఇవన్నీ కూడా. ప్లీజ్. అంటే నాయకులని మార్చడం అనేది ఈ దేశంలో సాధ్యమయ్యే పని కాదు. వాళ్ళు ఎలా ఉండాలనుకుంటారో వాళ్ళు అలాగే ఉంటారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, మిగతా క్రతువులన్నీ కూడా నిరంతర ప్రక్రియలు, వాటిని ఆపడం అంటూ సాధ్యం కాదు. వీటిపై ఎవరు నిర్ణయం తీసుకోవాలి అన్నది సమాజం గుర్తించింది ఆల్రెడీ, వాళ్ళే తీసుకోవాలి. సాధారణ ప్రజలుగా, సామాన్య జనంలో ఒక భాగంగా మనం ఆడుకోవడం, ఆకర్షించడం ఇవన్నీ అప్రస్తుతాలు సమాజంలో ప్రస్తుతానికి. ఎందుకనంటే ప్రపంచం అంతా ఒక్కలానే ఉండాలి అని కోరుకునే భావన నీకు, నాకు, అందరికీ కూడా ఉంటుంది. మనకు కూడా మార్పులు కోరుకోం పెద్దగా. మనం దేనికే తప్పటి పడ్డామో అలాగే ఉండాలని కోరుకుంటాం, ఎట్లా ఉండాలో అట్లాగే ఉండాలని కోరుకుంటాం. మార్పు సామాజికంగా పెద్దగా గొప్పగా రావాలనుకుంటే చాలా కష్టం అది. సో కాబట్టి ఇటువంటి మార్పు కరోనా కాలంలో మనకి సామాజికంగా మనందరం కూడా ఒక పెద్ద క్రమశిక్షణగా, జాగ్రత్తగా, ఏదొక మహాద్యమం, ఒక ఉద్యమం జరిగినట్టుగానో, ఒక పెద్ద మహా విప్లవం తీసుకొచ్చినట్టుగానో కరోనా వల్ల అలా మార్చుకొని చాలా జాగ్రత్తగా ఇవ్వడము, మన నాగరికతను, మన వ్యవస్థను పూర్తిగా ఒక క్షణంలో ప్రక్షాళన చేసేసి పూర్తిగా మార్చుకొని పద్ధతిగా మంచిగా ఉండడం అని చేయడం అన్నదో మనకి సాధ్యం కాదు. ఎందువల్ల అంటే కరోనా మనకి గొప్ప పాఠాలు నేర్పింది, కానీ అర్థం చేసుకున్న వాడికే అర్థమైంది, నేర్చుకున్నవాడే నేర్చుకున్నాడు. ఆకలింపు చేసుకున్నవాడు ఆకలింపు చేసుకున్నవాడు, అనుచరణలో పెట్టాలనుకున్నవాడు పెట్టాడు, మిగతా అందరూ పెట్టలేకపోతున్నారు కూడా. రైట్. శ్రీభూషణ్ గారు, దీని పర్యవసానం ఏంటి, ఎలా ఉండాల్సిన అవసరం ఉంది? ఓకే, లాక్డౌన్ అన్నది మన ఆర్థిక వ్యవస్థ చంద్రం అయిపోతుంది, చూసాం ఒక 1 year ఆ పరిస్థితి ఎలా ఉందని. సో మళ్ళీ అలాంటి పరిస్థితుల్లోకి వెళ్తే ఇబ్బందికర పరిస్థితులు, కానీ ప్రాణాలు కూడా ముఖ్యం. సో దాని మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అంటే మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ప్రభుత్వాలకి ఏ రకంగా చేస్తే బాగుంటుందండి? ఎందుకంటే చాలామంది సలహాలు, సూచనలు ఇస్తున్నారు, వాళ్ళు ఏమనుకున్నారో అదే చేస్తున్నారు. మరి ఎవరు వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నారో అన్నది మనకి తెలియదు. ఏదైనప్పటికీ కూడా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో, కష్ట సమయంలో మేమున్నామన్న భరోసా ఖచ్చితంగా ప్రభుత్వాలు ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ పూర్తిగా విధించడం అంటూ సాధ్యం కాదు. లాక్డౌన్ విధిస్తే వచ్చే కష్ట నష్టాలు ఆ సమయంలో మనం అప్పుడు చూసాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే, లాక్డౌన్ కాలంలో సామాజికంగా, ఆర్థికంగా ఎంత విధంగా చితికిపోయారు ప్రజలు, అనేక కుటుంబాలు చిత్రమైపోయిన విషయాన్ని మనకు తెలుసు. ఆ సమయంలో లాక్డౌన్ విధించుకోవడం మనకు తప్పనిసరి పరిస్థితి. ఎందువల్ల అనంటే, అనేక కష్ట నష్టాలకు ఓడ్చి మనం చేసుకునేది. ఎందుకంటే ఒక యుద్ధానికి సన్నద్ధం కావడానికి కావాల్సినటువంటి ఒక సరంజామా మన దగ్గర లేకుండా ఆ 3-4 నెలలు ప్రపంచం అంతా చేస్తుంది. కరోనాని జయించడానికి కావాల్సినటువంటి పద్ధతులు ఏంటి, అవన్నీ విషయాలు రకరకాలుగా తెలుసుకోవడానికి మనకు ఆ లాక్డౌన్ ఉపయోగించింది. కానీ ఇప్పుడు మనకి పరిస్థితుల్లో మనకు అర్థం అవసరం లేదు. మనం నేర్చుకున్న పాఠాలను చక్కగా జాగ్రత్తగా ఆచరణశీలంగా చేసుకుంటే సరిపోతుంది అంతే. ఆ ప్రభుత్వాలు ఇప్పుడు చేయాల్సిన పని అదేను. దాదాపుగా లాక్డౌన్ కాకుండా దాదాపు లాక్డౌన్ లాంటి పరిస్థితి తీసుకురావడము, లేదా మనం లాక్డౌన్ ఎత్తివేస్తున్న కాలంలో మనం మొదట్లో ఏ విధంగా ఎటువంటి ఆంక్షలు విధించుకున్నామో
అంటే నెమ్మదిగా అంచెలంచెలుగా లాక్డౌన్ ఎత్తివేస్తున్నప్పుడు Right. ఏ విధంగా చేసుకున్నాం ఆ విధంగా ప్రస్తుతం చేసుకోవడం చాలా మంచిది. కాబట్టి అనవసరంగా సమాజానికి పెద్దగా లాభం లేనిది ఎక్కడైతే చాలా మంది ప్రజలు తెలియకుండానే గుమికూడే అవకాశం ఎక్కడ ఉంటుందో అటువంటి పరిస్థితులు రాకుండా చూడగలగాలి. ముఖ్యంగా Okay. వ్యక్తులు వినోదాలు, ప్రింటాలు, అలాగే జిమ్ములు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, రకరకాల ప్రదేశాలను ఆపగలగాలి. కొన్ని ప్రదేశాలను ఆపడం అంటూ మనకి సాధ్యం Okay. కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీసులో కావచ్చు, ఇంకా కొన్ని ప్రదేశాల్లో కావచ్చు. అటువంటి వాటి పట్ల జాగ్రత్తగా చూసి ఎక్కడ ఏం చేయాలన్నది Right. వ్యక్తిగతంగా ఇంటికి ఇవ్వాలి తప్ప గంపగుత్తగా అందరికీ లాక్డౌన్ అని చెప్పడం మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో హానికరం అవుతుందని నా భావన. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీభూషణ్ రాజు గారు, చిచ్లపాలన. For more updates, please subscribe 99 TV Telugu.